హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్వాంటమ్ నంబర్స్. మనం ఒక పర్సన్ అడ్రస్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ఆ పర్సన్ అడ్రస్ తెలుసుకోవాలి అంటే ఏ కంట్రీలో ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, కంట్రీ తర్వాత ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నారు అనుకోండి, ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నారు, తర్వాత ఏ సిటీలో ఉన్నారు, నెక్స్ట్ అడ్రస్ ఏంటి అంటే ఏ స్ట్రీట్లో ఉన్నారు, లేదా హౌస్ నెంబర్, స్ట్రీట్ ప్లస్ హౌస్ నెంబర్. అంటే ఒక పర్సన్ అడ్రస్ తెలుసుకోవాలి అంటే మనకి కంట్రీ తెలియాలి, ఆ పర్సన్ ఏ కంట్రీలో ఉంటున్నారో తెలియాలి, తర్వాత ఆ కంట్రీ తెలుసుకున్నాక స్టేట్, తర్వాత సిటీ, నెక్స్ట్ స్ట్రీట్. ఓకేనా, స్ట్రీటో ఏరియానో ఏదో ఒకటి. సో ఇవి ఒక పర్సన్ అడ్రస్ తెలుసుకోవాలంటే మనకి ఈ 4 కావాలి. అలాగే ఒక ఎలక్ట్రాన్ అడ్రస్ తెలుసుకోవాలి అంటే, ఎలక్ట్రాన్ ఎక్కడుంది తెలుసుకోవాలి అంటే మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలక్ట్రాన్ అడ్రస్ని చెప్తాయి. మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలక్ట్రాన్ అడ్రస్ని చెప్తాయి. అందులో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ అంటే మన స్కూల్లో అందరికీ హెడ్ ఎవరు? ప్రిన్సిపల్. సో అందుకే ఈ 4 క్వాంటమ్ నెంబర్స్కి హెడ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఫస్ట్ క్వాంటమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి 4 క్వాంటమ్ నెంబర్స్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఏ కంట్రీ, ఏ సిటీ, ఏ కంట్రీ, ఏ స్టేట్, ఏ సిటీ, ఏ స్ట్రీట్ ఆర్ ఏ ఇల్లు, ఏ హౌస్, అది హౌస్ నెంబర్. సో ఓకేనా, ఇది మనకి ఎలక్ట్రాన్ అడ్రస్ చేయడానికి 4 క్వాంటమ్ నెంబర్స్ మనకి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ఆ క్వాంటమ్ నెంబర్స్ని డీటెయిల్స్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ప్రిన్సిపల్ ఒక క్వాంటమ్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తారు? ఒక లెటర్తో డినోట్ చేస్తారు. అది ఏంటి? నెక్స్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సైంటిస్ట్. థర్డ్ వన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇస్తుంది? క్వాంటమ్ నెంబర్. ఆ క్వాంటమ్ నెంబర్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఈ 3 రాస్తే మీకు ఆల్మోస్ట్ మార్క్స్ పడిపోతాయి. సో నెక్స్ట్ వచ్చే పాయింట్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా ఇవ్వడానికే తప్ప మనకి దేంతో డినోట్ చేసినాం, సైంటిస్ట్ ఎవరు, దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఎలక్ట్రాన్ అడ్రస్ తెలుసుకోవడానికి ఏ విధంగా సహాయపడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. ఈ 3 రాస్తే ప్రతి క్వాంటమ్ నెంబర్కి మనకు ఆల్మోస్ట్ మార్క్స్ పడిపోతాయి. ఈ 3 మాత్రం ఎక్కడ స్కిప్ చేయకూడదు. సో అందులో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేశారు. దీన్ని స్మాల్ ఎంతో సూచిస్తాము ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని. నెక్స్ట్ పాయింట్, దిస్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ద మెయిన్ షెల్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ షెల్ ఇచ్చాను. సైజ్ ఆఫ్ ద మెయిన్ షెల్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. షెల్స్లో ఎలక్ట్రాన్సే కదా ఉండేవి, ఎలక్ట్రాన్. ఓకేనా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్లో ఏముంటాయి? న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి ఏ ఛార్జ్? పాజిటివ్ ఛార్జ్. న్యూట్రాన్స్కి ఏ ఛార్జ్? న్యూట్రల్ ఛార్జ్. అంటే ఏ ఛార్జ్ ఉండదు, ఉండదని చెప్పకూడదు, న్యూట్రల్ ఛార్జ్ అని చెప్పాలి. ఓకేనా. మనం తెలుసుకోవడానికి ఛార్జ్ లేదని చెప్పినా కూడా న్యూట్రాన్ క్యారీస్ న్యూట్రల్ ఛార్జ్ అనే చెప్పాలి. సో ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటాయి? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా. సో ప్రోటాన్స్కి అంటే న్యూక్లియస్లో ఉండేవి ప్రోటాన్సే, న్యూట్రాన్స్ కాబట్టి న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. ఏముంటాయి? షెల్స్ ఉంటాయి. అయితే n ఈజ్ అ పాజిటివ్ ఇంటిజర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ని ఎంతో సూచిస్తున్నాం కదా, ఈ n అనేది షెల్ అనమాట. n ఈజ్ ఈక్వల్స్ టు షెల్. సో ఈ n అనేది ఏంటి? ఒక పాజిటివ్ ఇంటిజర్. అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ పాజిటివ్ ఇంటిజర్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాం? 0.1, 0.2 ఇలాంటివి ఉండవు అనమాట. ఒక ఇంటిజర్ ఉంటుంది. ఇంటిజర్ అంటే నంబర్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అయితే యాజ్
n ఇంక్రీజెస్ ఎనర్జీ లెవెల్ ఇంక్రీజెస్. సో దీనికి 1 2 3 4 ఇస్తున్నాం. సో n నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ న్యూక్లియస్ తర్వాత ఉన్నది ఫస్ట్ షెల్ కదా, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్. ఈ n వాల్యూ ఇంక్రీజ్ అయిపోతున్న కొద్దీ ఏమైపోతుంది, ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది. అంటే ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్. సో ఎనర్జీ లెవెల్ ఏమైపోయింది, పెరిగిపోయింది. సో n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది. హైయెస్ట్ ఎనర్జీ లెవెల్కి వచ్చేస్తుంది. అంటే ఇది లీస్ట్ ఎనర్జీ లెవెల్, తర్వాత ఇది హైయెస్ట్, తర్వాత ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్, హైయెస్ట్ ఎనర్జీ లెవెల్. సో n వాల్యూ పెరిగిపోతున్న కొద్దీ ఎనర్జీ లెవెల్ కూడా పెరిగిపోతుంది. సరే, యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ ద షెల్ బికమ్స్ లార్జర్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇప్పుడు ఫస్ట్ షెల్ తీసుకున్నాం, షెల్ నెంబర్ చిన్నదే కదా 1. అయితే ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా షెల్స్లో. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, సెకండ్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కొంచెం దూరంగా ఉన్నాయి, థర్డ్ షెల్లో ఉన్నవి ఇంకొంచెం దూరంగా ఉన్నాయి. థర్డ్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఫోర్త్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంతకన్నా ఎక్కువగా దూరంగా ఉన్నాయి. సో ఏం చెప్తున్నారు, n వాల్యూ పెరిగిపోతున్న కొద్దీ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో అదే ఇక్కడ చెప్పండి, యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ ద షెల్స్ బికమ్స్ లార్జర్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ద న్యూక్లియస్. చూడండి, ఇది చిన్న షెల్, అదే కదా ఇలా రౌండ్ గీసుకుంటాయి, ఇవి షెల్స్. సో షెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సైజ్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. దీనికి ఈ పాజిటివ్ న్యూక్లియస్కి అవుట్ ఈ లాస్ట్ షెల్కి మధ్యన డిస్టెన్స్ అన్నిటికన్నా ఎక్కువ కదా. అంటే ఏమైంది, ఆ షెల్ సైజ్ అనేది పెరిగిపోతుంది. సైజ్ ఆఫ్ ద షెల్ ఇంక్రీజెస్ విత్ n. ఓకేనా, సైజ్ ఆఫ్ ద షెల్ ఇంక్రీజెస్ విత్ n. n వాల్యూ పెరిగిపోతున్న కొద్దీ షెల్ సైజ్ కూడా పెరిగిపోతుంది. చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ షెల్స్ ఉంటాయి, న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఉండేవి షెల్స్. అంటే ఇది న్యూక్లియస్, అంటే ఇది న్యూక్లియస్, ఇది షెల్. ఈ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ షెల్స్లో ఆర్బిటాల్ ఉంటాయి, అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్బిటాల్స్లో ఉంటాయి, ఆర్బిటాల్ షెల్స్లో ఉంటాయి, అది న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. ఓకేనా, ఇది పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది నెక్స్ట్, ఫర్ ఈచ్ n షెల్ దెర్ ఈజ్ 1 మెయిన్ షెల్. సో n వాల్యూ 1 2 3 4 అయితే వాటి కరస్పాండింగ్ షెల్స్ K L M N షెల్స్. సో n వాల్యూ 1 అయితే మనకి ఏ షెల్లో ఉంటుంది, n వాల్యూ 1 అనుకోండి, ఎలక్ట్రాన్ K షెల్లో ఉంటుంది. n వాల్యూ 2 అయితే L షెల్లో ఉంటుంది. n వాల్యూ 3 అయితే M షెల్లో ఉంటుంది. n వాల్యూ 4 N షెల్. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చే క్వాంటమ్ నెంబర్ అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్. అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ విత్ L. ఓకేనా, ఎల్తో దీన్ని సూచిస్తాం. నెక్స్ట్ అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ని యాంగ్యులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అంటాం. అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ని ఏమంటాం, యాంగ్యులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేశారు. అయితే ఈ అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సబ్ షెల్ని రిప్రజెంట్ చేస్తుంది. షెల్ కాన్సెప్ట్ అయిపోయింది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ షెల్ గురించి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి, షెల్స్ లోపల ఏముంటాయి, సబ్ షెల్స్ ఉన్నాయని చెప్పాను. సో ఎల్ అనేది ఏం చేస్తుంది, నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఆ లోపల సబ్ షెల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎల్ వాల్యూస్ ఎలా ఉన్నాయట, 0 to n-1 ఇంటీజరే. సో 0 to n-1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాను అనుకోండి. n ఈజ్ ఈక్వల్స్ 1 అంటే ఎల్ వాల్యూ ఎంత, 0. 1 - 1 కదా, 0. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అనుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 అలా అనమాట. సో 0 to 1. నెక్స్ట్, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద పర్టికులర్ సబ్ షెల్. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్
ది షేప్ ఆఫ్ ద పర్టికులర్ సబ్షెల్. అంటే ఎస్పీడిఎఫ్ అనేవి సబ్షెల్స్. ఓకేనా? ఇది వేటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? వీటి షేప్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. షేప్స్ అయితే ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్. ఓకేనా? స్పెరికల్. నెక్స్ట్ పి ఆర్బిటాల్ డంబెల్. డంబెల్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేస్తారు కదా, డంబెల్స్తో చేస్తారు. సో ఇది డంబెల్, ఇది డంబెల్ అనమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది డంబెల్. సో ఆ షేప్లో దగ్గరగా ఉంది కాబట్టి డంబెల్. డి ఆర్బిటాల్ డబల్ డంబెల్. డబల్ డంబెల్. రెండు డంబెల్స్ని పెట్టాం పక్క, ఒకదాని మీద ఒకటి. ఓకేనా? ఇది ఒక డంబెల్, ఇది రెండు డంబెల్స్. నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటాల్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఏంటి? ఈ మూడు ఇంపార్టెంట్. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో ఇవి షేప్స్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. నెక్స్ట్ the value of L for a particular subshell is designated by the letters. Lకి కొన్ని వాల్యూస్, కొన్ని లెటర్స్తో డినోట్ చేస్తామన్నమాట. L ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఒక సబ్షెల్ అని, L ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఒక సబ్షెల్. అంటే ఏంటి? L ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే N ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా చెప్పేద్దాం. L ఈజ్ ఈక్వల్స్ 0 అంటే ఎస్ సబ్షెల్లో ఉంటుంది. ఓకేనా? L ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ వచ్చిందనుకోండి పి సబ్షెల్. అలాగే L ఈజ్ ఈక్వల్స్ టు 2 డి సబ్షెల్, 3 అయితే ఎఫ్ సబ్షెల్. ఇది అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మన షేప్స్ తెలిసే కదా. అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? షేప్ ఆఫ్ ద సబ్షెల్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సైజ్ ఆఫ్ ద షెల్. నెక్స్ట్ వచ్చే క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. Magnetic quantum number is denoted by M. Magnetic quantum number is denoted with ML. The magnetic quantum number. Magnetic quantum number was proposed by Land అనే సైంటిస్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేశారు. ML హ్యాస్ ఇంటిజర్ వాల్యూస్ బిట్వీన్ -L to +L ఇంక్లూడింగ్ 0. ఇక్కడ మనకి ప్రతి అంటే N, L, ML ఇవన్నీ కూడా ఇంటిజర్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ బట్టి మనకి ఎలక్ట్రాన్ ఎక్కడుందో చెప్పడానికి అనమాట ఈ వాల్యూస్. అందుకే మనం ఇస్తున్నాం. సో ఎంఎల్ తాలూకా వాల్యూస్ ఎలా వేరీ అవుతాయట? ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు -L to +L. అంటే ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి, ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటే కదా వాల్యూ. L ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి, ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు -1 to +1. అంటే -1 అంటే -1, 0, +1 ఇంక్లూడింగ్ 0 అని చెప్పాను కదా. సో +1 3 వాల్యూస్ ఉంటాయి. ఫర్ certain వాల్యూ ఆఫ్ L దెర్ ఆర్ 2L + 1 ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ ఎంఎల్. అంటే ఎల్కి ఒక వాల్యూ ఇచ్చామంటే ఎంఎల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2L + 1. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్పాం? L ఈజ్ ఈక్వల్స్ టు N-1. ఇది అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్లో L ఫార్ములా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2L + 1. ML ఈజ్ ఈక్వల్స్ టు 2L + 1. నెక్స్ట్ దిస్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే ఆ ఆర్బిటాల్ ఏ పొజిషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పేదే మనకి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. దీనికి ఓరియంటేషన్ ఉండదు. ఇలా ఇది సిమెట్రికల్ షేప్ కదా, సో దీనికి ఓరియంటేషన్ ఏముంటుంది? సో అన్ని డైరెక్షన్స్లో ఉన్నట్టే మనం చూసుకోవచ్చు. అంటే దీనికి ఓరియంటేషన్ ఉండదు. సో ఆల్ డైరెక్షన్స్ అనమాట. ఎస్ ఆర్బిటాల్ అన్ని డైరెక్షన్లో మనకి సిమెట్రికల్గానే ఉంటుంది. నెక్స్ట్ పి ఆర్బిటాల్కి వచ్చేటప్పటికి ఇది పిఎక్స్, ఇది పివై, ఇది పీజెడ్. సో చూడండి వాటికి ఓరియంటేషన్ అంటే ఏంటి? వాటి పొజిషన్స్ అనమాట. ఆ ఆర్బిటాల్ పొజిషన్స్ మనకి చెప్తుంది ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అండ్ నెక్స్ట్
నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ వినండి. నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే ఎంఎల్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ ఫార్ములా ఏంటి? 2l + 1, అంతే కదా. సో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఎంఎల్ ఎంత అయింది? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే 2ml ఈజ్ ఈక్వల్స్ టు 2 × 0 + 1, అంతే కదా. ఎల్ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను ఎల్ ప్లేస్లో. ఓకే, సో అప్పుడు ఏమైపోయింది? 1 అయింది. సో ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అందుకే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఎస్ ఆర్బిటాల్ అనమాట. అంటే ఎస్ ఆర్బిటాల్లో మనకి, అంటే ఎస్ సబ్షెల్లో ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది, 1 ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అనుకోండి, ఎంఎల్ వాల్యూ ఎంత అయింది? 2 × 1 + 1. 2 × 1 + 1 అంటే 3. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే అది ఏ సబ్షెల్? చూడండి ఇక్కడ చెప్పాను కదా నేను, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే పి ఆర్బిటాల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే అది వేసాం అనుకోండి, ఎంఎల్ ఫార్ములాలో ఎంత వచ్చింది నెంబర్? 3 వచ్చింది. అంటే పి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి మనకి? 3 ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. పి ఆర్బిటాల్ 3. అవి ఏంటంటే పిఎక్స్, పివై, పిజే. ఓకేనా? పిఎక్స్. సో అంటే ఏంటి? ఎస్ ఆర్బిటాల్ 1, పి ఆర్బిటాల్స్ అనేవి ఏంటి? 3, పిఎక్స్, పివై, పిజే. అయితే ఈ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. పి ఆర్బిటాల్ వచ్చేప్పటికి 3 బాక్సెస్ ఉన్నాయి. చూడండి, ఇది మొత్తం ఒక సబ్షెల్. ఇందులో ఒక్కొక్క బాక్సు ఒక్కొక్క ఆర్బిటాల్, ఒక్కొక్క బాక్స్లో ఒక బాక్స్ ఉంది అంటే ఆ బాక్స్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. అంటే ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పి ఆర్బిటాల్స్ మనకి ఎన్ని? 3. ఎందుకు? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 2l + 1 3. సో p3 ఆర్బిటాల్స్. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఎంఎల్ ఎంత అవుతుంది? 2 × 2 + 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 డి ఆర్బిటాల్స్. మనకి డి ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 5. చూడండి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, డీకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. సో 5 ఆర్బిటాల్స్. ఈ 5 ఏంటేంటి? dxy, dyz, dzx, dx² - y², dz². సో ఆ ఆర్బిటాల్ షేప్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్, వై, వీటి మధ్యలో షేప్స్ ఉంటాయన్నమాట. ఇది dxy. ఎక్స్కి వైకి మధ్యలో లోబ్ ఉందంటే, లోబ్ అంటే ఇది అనమాట, ఈ ఆర్బిటాల్. ఇవి ఏంటంటే dxy. అలాగే dyz అంటే yz మధ్యలో లోబ్ ఉంటే dyz. dzx అంటే జెడ్కి ఎక్స్కి మధ్యలో ఉంటే అది dzx ఆర్బిటాల్. ఓకేనా? సో dz² అంటే ఎలా ఉంటుంది? ఇది dz², ఇది జెడ్ యాక్సిస్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ dx² - y² అంటే ఎక్స్, వై, dx² - y². ఇవి ఆర్బిటాల్స్. సో dx² - y², dz², dx² - y², dz², dxy, dyz, dzx. సో ఇవన్నీ మొత్తం డి ఆర్బిటాల్స్, 5 డి ఆర్బిటాల్స్. 1 2 3 4 5 డి ఆర్బిటాల్స్. dxy, dyz, dzx, dx² - y², dz. అయితే ఒక్కొక్క ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తున్నాను? ఒక ఆర్బిటాల్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఒక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. సో ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. పి ఆర్బిటాల్లో 2 + 2 + 2 6 ఎలక్ట్రాన్స్. డి ఆర్బిటాల్లో 2 + 2 + 2 + 2 + 2 10 ఎలక్ట్రాన్స్. సో దీన్ని బట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే ఎంఎల్ వాల్యూ ఏమైపోతుంది? 7.
2 into 3 కదా, 6 plus 1 7, 7 f ఆర్బిటాల్స్. సో ఎఫ్ ఆర్బిటాల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్. 7 ఆర్బిటాల్స్ కదా, 1 2 3 4 5 6 7. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, 7 to 14 ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ మనకి ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని అకార్డినేట్ చేసుకోగలదు? 2 ఎలక్ట్రాన్స్. పి ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్ 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ ఆర్బిటాల్ 14 ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ పాయింట్, ద ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్ షెల్ బిలాంగింగ్ టు ద సేమ్ షెల్ పొసెస్ సేమ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్కి, పి ఆర్బిటాల్కి, డి ఆర్బిటాల్కి, ఎఫ్ ఆర్బిటాల్కి ఎనర్జీ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ పిలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3. అంటే పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్కి ఎనర్జీ వేరువేరుగా ఉంటుంది అన్నమాట. ఈ 3 ఆర్బిటాల్స్కి ఎనర్జీ వేరువేరుగా ఉంటుంది, వీటికి ఎనర్జీ సేమ్గా ఉంటుంది. అందుకే వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. డీజెనరేట్ orbitals having same energy are called degenerate orbitals. And next, number of electrons in the orbitals in the subshells are as follows. అదే కదా చెప్పాను ఇక్కడ, ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ అంటే పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్, డి అంటే 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ అంటే 14 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7. ఈ 2 2 2 6, 2 2 2 2 2 10, 2 2 2 2 2 2 2 14. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఇది ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి అంటే ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎన్నెన్ని ఉంటాయి, నెక్స్ట్ షేప్స్ ఏంటి చూసాము. అండ్ లాస్ట్ క్వాంటమ్ నెంబర్ వచ్చి స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్తో సూచిస్తాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎంఎల్ ఎంఎస్. ఓకేనా, ఎంఎల్ అంటే ల్యాండే గుర్తుపెట్టుకోండి, సైంటిస్ట్ ల్యాండ్ కదా, సో అందుకే ఎంఎల్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్. సో ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై గౌడ్స్మిట్. ఈ క్వాంటమ్ నెంబర్ని గౌడ్స్మిట్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. అయితే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అంటే, ది న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్, ఇట్ డినోట్స్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అయితే ఈ ఎలక్ట్రాన్స్కి స్పిన్స్ ఉంటాయి. అంటే ఒకటి క్లాక్ వైజ్లో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇలా ఉందనుకోండి, ఇది ఇలా ఇది తిరుగుతూ వెళ్తుంటుంది అన్నమాట. దాని చుట్టూ అది తిరుగుతూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. అది స్పిన్ అవ్వడం వల్ల దానికి అది తిరుగుతూ ఉండడం వల్ల దానికి స్పిన్ ఉంటుంది. ఆ స్పిన్ ఆఫ్ ఇట్ డినోట్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఆ స్పిన్ ఏంటి అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. వాటి వాల్యూస్ +12 అండ్ -12. యాక్చువల్గా ఏమని చెప్తారంటే క్లాక్ వైజ్ అయితే +12, యాంటీ క్లాక్ వైజ్ అయితే -12 అని చెప్తారు. అలా ఉండదు. ఇది ఒక న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నప్పుడు దానికి ఏదో వాల్యూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -12 ఉందనుకోండి, ఇంకో డైరెక్షన్లో ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఇంకో డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. దాని వాల్యూ +12 అవుతుంది. సో క్లాక్ వైజ్ తిరిగితే +12, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే -12 అలా ఉండదు. సో ఒక ఎలక్ట్రాన్కి 2 స్పిన్స్ ఉంటాయి, ఒకటి +12, ఒకటి -12. ఓకేనా, 0 మాత్రం ఎప్పుడు స్పిన్ ఉండదన్నమాట. సో ఇది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆల్రెడీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ 1 to 30 ఎలిమెంట్స్. మీరు తెలుగు కెమిస్ట్రీ పేజ్ అని టైప్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ 1 to 30 ఎలిమెంట్స్ అంటే హుమ్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్బోర్గ్ ప్రిన్సిపల్ అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి.